రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కౌశిక హరి అనే ఓ సైకో వ్యక్తి 6 నెలలుగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సత్వర పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపడుతున్న తమపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ పరిధిలో మంచి నీటిని అందించడం లేదంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్టీపీసీ బూడిద మట్టి ఇసుక మాఫియా చేసి బ్రతికిన కౌశిక హరి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన దొంగ పనులు కాంగ్రెస్ నాయకులు ఎప్పటికీ చేయరన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందన్నారు. గత 6 నెలల కాలం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక సైకో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. కౌశిక హరి అనే ఒక సైకో వ్యక్తి గోదావరి ఒడ్లెంబడి కాలనీ ఓసీపీలో ఎంబడి రామగుండం గుట్టల పొంట చెట్ల పొంట తిరుగుతూ పిచ్చిలు వేసినట్టు ఒక పిచ్చోని మాదిరిగా ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండం ప్రజలందరికీ కూడా జర అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పిచ్చి వ్యక్తి వచ్చి ఎవరితోటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో ఏమీ అర్థం కాకుండా ఒక సైకోలాగా తిరిగి ఈరోజు ఒక పులి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ప్రజలు ఎట్లా భయపడుతూ ఉన్నారో, రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో ఈ సైకో వ్యక్తి వస్తే కూడా ప్రజలందరూ కూడా అట్లా భయపడే పరిస్థితి నెలకొన్నది. దానికి ఉదాహరణ నిన్నటికి నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులందరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళి మురికి నీరు ఇస్తా ఉన్నారు, ప్రజలకు మంచినీళ్ళు ఇస్తలేరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓ దౌర్భాగ్యమైన వ్యక్తి నీకు ఒకటి చెప్తా ఉన్నావు, నువ్వు నిజంగా సైకో. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు కూడా మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి మీ దరిద్రమైన పరిస్థితి. 10 సంవత్సరాలంతా మీరు అధికారంలో ఉండి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వకుండా మీరందరూ ఏం పీకినరా అని అడుగుతా ఉన్నాం. మీ కోరుగడి చందర్కు సోయి ఉండదు, అంతకుముందున్న సత్యనారాయణకు ఆయనతో సోయి ఉండదు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు మీరు? ఇదే జిఎం ఆఫీస్ ముందట, సింగరేణి జిఎం ఆఫీస్ RG1 ముందట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకు మంచినీళ్ళు ఇవి అందించండి, ఈ మురికి నీరు ఇవ్వద్దని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసిన పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా జిఎం ఆఫీస్ ముందట ప్రజలు కానీ లేకపోతే ఇతర సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఒక ధర్నా కానీ ఒక రాస్తారోకో కానీ ప్రజల తరపున కానీ ఏదన్నా వేరే పార్టీల తరపున కానీ జరిగిందా అని చెప్పేసి మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. వెంబడేసుకొని పిచ్చిలేసిన లేక పూర్తి ఆ ఓట్ల పంట తిరుగుకుంటూ మంచినీళ్ళు ఇస్తలేరని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక పెద్ద పాయ కిందికి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇంత మార్చిలో కూడా ఒక మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దు, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు గౌరవ ఎమ్మెల్యేగా, మేయర్గా 60 మంది కార్పొరేటర్లతోటి కలిసి నిత్యం కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఆ డివిజన్లలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు ఇందిరానగర్కి వెళితే ఒక బ్రహ్మాండమైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టినాం. మీరు ఎందుకు కట్టలేకపోయారు? ప్రజలకు మీరు ఎందుకు ముఖం చూపించుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు ఎప్పుడు లేని విధంగా డ్రైనేజీలు కడతా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, కరెంటు పోల్స్ వేస్తూ ఉన్నాం, ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాం, ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ సప్లై ఇచ్చేసి వాళ్ళందరూ మంచినీళ్ళు తాగే విధంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు బీబో రోజు నుంచి మీరు చూడండి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్ వేస్తూ ఉన్నాం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
ఈరోజు మార్కండేయ కాలనీ నుంచి గౌతమ్ నగర్ దాకా బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రోడ్లు వేసి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీ వరకు కూడా వేల మంది చచ్చిపోతూ ఉంటే కూడా గత పాలకులు ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మీడియం కట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా చూస్తూ ఉన్నాం. బూడిద మాఫియా, మట్టి మాఫియా చేసినో మిగతా వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నాం, బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక నుంచి హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు చేసిన లంగ పనులు, దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. నిజాయితీగా, నిబద్ధతగా, ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతోటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 38 మంది ఈ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గత 2 సార్లు మీరు అధికారంలో ఉంటే ఎవరు 10-12 సీట్లు కూడా మీరు గెలవలేదు. 2 సంవత్సరాల గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు పార్టీలలో చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దాదాపుగా 38 మందిని చేతి గుర్తు మీద గెలిపించారు. 5-6 రెబల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. దాదాపుగా 40-45 మంది ఈరోజు గెలిచారు అని అంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా రామగుండం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలనే సంకల్పంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు.